ఆ కలశంలో కొద్దిగా పసుపు కుంకుమ వేయండి. కొద్ది కొద్దిగా వాడాలి వస్తువును. ఆ గ్లాస్ మీద చేయి పెట్టండి. చెప్పండి, ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాన్ బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృతాః కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీప వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణః అంగశ్చై సహితా సర్వే కలశాంబు సమాశ్రితాః. ఓం కలశ దేవతాభ్యో నమః. చెప్పండి, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుం. ఓం కలిశోదకేన పూజా ద్రవ్యాణి దేవం ఆత్మానం సంప్రోక్ష. ఆ కలశంలో నిన్న చెప్పడం జరిగింది. పుండరీకాయ నమః, పుండరీకాయ నమః. నిన్న మా జగన్మోహనాచార్యులు చెప్పాడు, ఆ కలశంలో నీళ్లు మీరు నెత్తిపైన చల్లుకుంటే తలస్నానం చేయకుండా తలస్నానం చేసినటువంటి పుణ్యం మీకు వచ్చింది. కాబట్టి ఇక తదుపరి మనం విశ్వసేనుడు ఆయన గణపతి ఏదైనా ఒక స్మరణ తీసుకోవచ్చు. అక్షితం తీసుకోండి, మీ దగ్గర పోక ఉంది. చెప్పండి, ఓం విశ్వసేనాయ నమః. చెప్పండి, గజాననం భూత గణాదిసేవితం కపిత్తజంభూ ఫలచారు భక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఓం విశ్వసేన సహిత గణాధిపాయ నమః. ఆవాహనం ఆసనం భోగ మీద అక్షితలు నీళ్ళ చుక్క పసుపు కుంకుమ ఒక పుష్పాన్ని పెట్టాలి. ఆసనం సమర్పయామి. పాదయోః పాద్యం అస్త్రయోః అర్ఘ్యం ముఖే ఆచమనీయం వస్త్రోపవస్త్రార్థే ఆర్పాసు వస్త్రం యజ్ఞోపవీతార్థే అక్షతా అదిత్రాది కుంకుమాది విలేపన. ఓం కపిలాయ నమః. ఓం కన్నికాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ గణేశాయ నమః. ఓం కుమారగురవే నమః. ఓం సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణాధిపతయే నమః. దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే మేజనీ కృష్ణ త్వామహం శరణాగతామి. ఓం శ్రీ హ్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ స్వాహా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధవే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. యా దేవి సర్వభూతేషు శాంతి. అమ్మవారు ఇద్దరు కూడా తల్లుల యొక్క మంగళసూత్రాలు కాపాడే తల్లులు కాబట్టి వారి నమస్కారం చేసుకొని ఇప్పుడు కలశ సంకల్పము కలశ గణపతి గౌరీ తదనంతరం ఈరోజు 3 గ్రహాల యొక్క అష్టోత్తర నామాలను చెప్పుకోవాలి. కాబట్టి పెరుమాళ్లకు
సేవ చేసేటప్పుడు అనుమాన పడితే భక్తి రాదు, శ్రద్ధ ఉండదు. చాలామంది, సరే సమయాన్ని బట్టి చెప్పుకుందాం, మనం దేవుని యొక్క ఆలయంలో సేవ చేస్తే చాలా అదృష్టవంతులు వాళ్ళు. కొంతమంది కింద పూలు పడ్డా తన్నుకుంటూ పోతుండ్రు. అంటే వాళ్లకు కిందికి వంగి పువ్వు దివ్వడం ఇష్టం కాదు. మరి ధర్మరాజు రాజశ్రేయ యాగం చేసుకున్నప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేశాడు తెలుసా? శ్రీకృష్ణ నీకు ఏ డ్యూటీ ఇమ్మంటావో అడిగాడు. అంటే నాకు ఏం వద్దు, భోజనాలు చేసినటువంటి విస్తలు తీసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పిండు కృష్ణ పరమాత్మ. మరి మనం ఆయన కంటే గొప్పోళ్ళమా? కాబట్టి అట్లా అనుమాన పడకూడదు. అందరూ కూడా మీ దగ్గర అక్షరాలు తీసుకొని చేతిలో పట్టు చెప్పినటువంటి నామాన్ని చెప్పిన తర్వాత అమ్మవారికి అక్షరాలు వేసి నమస్కారం చేసుకొని అక్షరాన్ని అమ్మవారిపై వేసి నమస్కారం చేసుకొని మీ అందరికీ ఇప్పటివరకు మీరు చేసినటువంటి కుంకుమార్చనలో వినియోగించినటువంటి కుంకుమ ఏదైతే ఉందో అందరూ కూడా ఒకరికొకరు ఆ కుంకుమాన్ని ధరింప చేసుకోండి. అమ్మవారి డాలర్స్ ఇస్తాం, అందరూ యథాస్థానంలో అలాగే కూర్చోండి. జై శ్రీమన్నారాయణ. शांति शांति श्रीमन्नारायण, जय श्रीमन्नारायण। बोलो वेणुगोपाल स्वामी भगवान की गोविंदा। एवं वेद सदस्यार्थ आराधनं करिष्ये यदि संकल्प्या योग्यता सिद्धिरस्मित्यनुगृह्णन्तु भवन्तः। योग्यता सिद्धिरस्तु। ओम निहोता सत्सेवर्षि। ओम शन्नो देवीरभिष्टाय आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः। ॐ दोषोगाय बृहत्काय द्युमध्येहि आधर्वनस्तु हि देवं सवितारम् तमुष्टु यो अन्तः सिन्धौ सूनुः। वन्दे वासुदेवम्
बुद्धिपूर्वं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं गुरुवा हरिष्ठेतु सम्प्राप्ते गुरुपूजाञ्च कारये ओम ब्रह्मतेजोनिधये नमः। ओम अमानुषाय नमः नमः। ओम सौम्या मूर्तये नमः। ओम प्रियाय नमः। ओम दोहा शून्याय नमः। ओम फलधारकाय नमः। ओम अश्वरूढाय नमः। ओम रथकालिने नमः। ओम क्षेमा स्थैर्य धैर्य वीर्य विजय अभय अभ्युदय आयु आरोग्य धान्य पुत्र पौत्र
వాళ్ళకి ధైర్యం